సీతారాములు తిరిగిన ప్రాంతాలు, రామాయణంలో కీలక ఘట్టాలు జరిగిన ప్రదేశాలను చూడటం ఓ ఆధ్యాత్మిక చారిత్రక అనుభవం. వాటిని తిలకించడం వల్ల కలిగే ఆనందం వర్ణించలేనిది. అలా మనకు చెరిగిపోకుండా లంకలో కొన్ని గుర్తులు ఉన్నాయి. శ్రీలంకకు రామాయణానికి సంబంధం ఉంది. మనకు అక్కడికి వారధి రామాయణమే. అందుకే శ్రీలంకలో రామాయణ టూర్కు విశిష్టత ఏర్పడింది. రామాయణ ఇతివృత్తంతో సంబంధం ఉన్న కొన్ని ప్రాంతాలను చూపిస్తూ ఈ టూర్ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఆధ్యాత్మిక భావన ఉన్నవారికి ఇక్కడి ప్రదేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. శ్రీలంకలో రాముని ఆనవాళ్లకు సంబంధించిన అనేక వివరాలను తెలియజేస్తూ ఆయా చోట్ల పలు సందేశాలను ఏర్పాటు చేసింది. ఒక్క హిందువులే కాకుండా చరిత్ర తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీలంక వెళ్తుంటారు. సీతాకోటువా ఇది అడవి ప్రాంతం. ఒకప్పుడు లంకాపురంగా పిలువబడిన చోటు ఇక్కడ ఉంది. ఇక్కడి ప్రకృతి రమణీయత మనసును దోచుకునేలా ఉంటుంది. రాణి మండోదరి నివాసం కూడా ఇక్కడే ఉంది. అద్భుతమైన జలపాతాలు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఈ అడవుల్లోనే నాడు సీతమ్మ తల్లిని రావణుడు దాచి ఉంచాడు. సీతాకోటువా అంటే సీతమ్మ కోట అని అర్థం. కోబ్రా గుహ ఇది పడగ విప్పిన కోబ్రాలా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. రావణుడి వద్ద ఉన్న సీతాదేవి కొద్దికాలం ఈ గుహలో కూడా ఉన్నట్లు అక్కడి ఆధారాలు చెబుతున్నాయి. గుహలోని గోడలపై అందుకు సాక్ష్యంగా పలు చిత్రాలు చూడొచ్చు. ఈ ఆధారాల కారణంగా కోబ్రా గుహకు సీతమ్మకు సుస్పష్టమైన సంబంధం ఉందని తెలుస్తోంది. దీన్ని పరుమక నాగులియలీనే అని కూడా పిలుస్తారు. నాగులియ అంటే సీత అని అర్థం. నువారయేలియా పట్టణానికి చేరువలో సీతానదీ తీరానికి సమీపంలో నిర్మితమైంది సీతమ్మ తల్లి ఆలయం. సీతయ్యమ్మన్ ఆలయం పేరిట వెలిసిన ఈ మహిమాన్విత ప్రదేశం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో సీతారాములు దర్శనమిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయుడి గుడి, ఆలయం వెలుపల జటాయువు విగ్రహం కూడా ఉన్నాయి. సీతమ్మ ఆలయానికి సమీపంలోనే సీతానది ఒడ్డున ఉన్న కొండలపై ఆంజనేయుని పాదముద్రలు కనిపిస్తాయి.
గుంతలుగా ఏర్పడ్డ ఈ పాదముద్రల చిహ్నాలలో అప్పుడప్పుడు నీరు కూడా చేరుతూ ఉంటుంది. లంకలో ఉన్న సీతాదేవిని ఆంజనేయుడు ఈ కొండపై నిలబడి వెతికినట్లుగా ప్రాచుర్యంలో ఉందని పురోహితులు చెబుతున్నారు. ఇస్త్రీపుర అంటే సింహళ మహిళ అని అర్థం. అశోకవనంలో సీత జాడను హనుమంతుడు తెలుసుకోవడంతో రావణుడు సీతాదేవి నివాసాన్ని ఈ ప్రాంతానికి మారుస్తాడు. ఇక్కడ ఓ రాతిపై సీతమ్మ కూర్చున్న గుర్తులు, ఆమె కురులు తాకి అచ్చులు పడినట్లు, అలాగే ఆమె నడిచిన పాదాలు కూడా కనిపిస్తాయి. ఈ రాయిని కొండకట్టుగల అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న ఓ కాలువలో సీతమ్మ తల్లి స్నానమాచరించేవారట. ఇక రావణ గుహ. దీన్ని చూస్తే లంకేశ్వరుడి హయాంలో భవన నిర్మాణ కౌశలం మెచ్చుకోకుండా ఉండలేదు. ఈ గుహకు పలుచోట్ల నుంచి వేగిరంగా సమాచారం అందించగల వ్యవస్థ ఉంది. అంతేకాదు, గుహకు ఏం చేరవేయాలన్నా కూడా త్వరగా చేరిపోయేలా నిర్మాణం చేపట్టారు. లంకాపురిలోని అన్ని నగరాల నుంచి ఇక్కడికి నెట్వర్క్ ఉంటుంది. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కావు. వాటిని చూస్తే మానవ నిర్మితమని ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు దారుల ఏర్పాటు ఉంది. సీతమ్మను ఉంచిన ఇస్త్రీపుర, సీనపిటియ, రాంబొండ, లబూకెల్లి, వరియాపోల, సీతాకుటువ ఇలా పలుచోట్ల ఈ గుహకు ద్వారాలు ఉన్నాయి.